BR9 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పోరాటాలు చేసి విశాఖ రైల్వే జోన్ సాధిస్తే దానిలో కేక్ లైన్ లేకుండా చేశారు. బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని అడగలేకపోతున్నాడు చంద్రబాబు అని మాజీ మంత్రి కన్నబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మన విభజన చట్టంలో హామీలో భాగంగా విశాఖ రైల్వే జోన్ని సాధించుకుంటే అది చాలా కీలకమని మనం భావిస్తున్న టైంలో కేకే లైన్ లేకుండా దాన్ని రాయగడ డివిజన్లో కలిపేసి విశాఖ డివిజన్ ఇచ్చామని చెప్తున్నారు. మరి మీ కూటమి ప్రభుత్వం కదా, తెల్లారు లేచి ప్రధానమంత్రి గారితో చట్టపట్టాలు వేసుకుంటారు కదా మీరు. అయ్యా దీనివల్ల మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఆదాయం వచ్చే లైన్ పోతుందని చెప్పి మీరు ఎందుకు అడగలే? ప్రధానమంత్రి కలిస్తే అడగాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? కేంద్ర పథకాల నిధులు వాడుకోలేకపోవడం వల్ల 5,321 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరమే నిధులు వినియోగించుకోలేక పోగొట్టుకుంది రాష్ట్రం అని రాస్తూ, స్పర్శ విధానం అమలు వల్ల ఆర్థిక శాఖ వైఫల్యం చెందింది. స్పర్శ అనే ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఇందులోని లోటుపాట్లని అధిగమించడం లేదు. 2024-25 సంవత్సరంలో 55% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లను 55% వాడుకుంటే 25-26లో అయితే 34% వాడుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోవట్లేదు. వేల కోట్ల రూపాయలు, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా, ఆంధ్రజ్యోతిలో రాసిందే మాట్లాడుతున్నా, వేల కోట్ల రూపాయలు కేంద్ర గ్రాంట్లు మురిగిపోయినాయి. కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు వేల కోట్ల రూపాయలు మురిగిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టించుకోవట్లేదు. కేంద్రం కూడా చాలా నిబంధనలు విధించడం వల్ల ఈ రాష్ట్రం దాన్ని సాధించుకోలేకపోతుంది అని చెబుతూ ఇంకా చాలా లోతుగా కూడా రాశారు. ఇవాళ మేము అడుగుతున్నాం, కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన వేల కోట్ల రూపాయలు వదులుకుని ప్రతి మంగళవారం అప్పు కోసం క్యూలో నుంచోవడం ఏంటి? ఆర్బీఐ దగ్గర పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు అధిక వడ్డీలకి నిధులు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద మోపుతూ ఉన్నారు కదా మీరు. మరి దీనికోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఎందుకు పెట్టట్లేదు? ఇవాళకి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి వెళ్తే మందులు సప్లై లేదు, సర్జికల్ ఎక్విప్మెంట్ కానీ సర్జికల్ మెటీరియల్ కానీ సప్లై లేదు. ఇవాళకి ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించలేదు. ఇవాళకి మోంతా తుఫాను ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి పండిన ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజుకి ఏ ఒక్క పంటకి, శనగ దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్క పంటకి మద్దతు ధర లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇంకా మీరు ఏం సాధించామని చెప్తారు? విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 రంగాల్ని కూడా మీరు గాలికి వదిలేసిన మాట నిజమా కాదా? ఆగ్రహం ఉవ్వెత్తున లేస్తూ ఉంటే దాన్ని అణిచివేయడానికి ఎత్తిన ప్రతి గొంతుని నొక్కేస్తామంటే అది సాధ్యమయ్యే పని అని అడుగుతున్నాము. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కడితే ప్రైవేటు పరం చేస్తానంటారు. ఒక్క ఆర్బీకేని సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి. అంటే సిఆర్డీఏ పరిధిలో అమరావతి అనే ఒక మహానగరంలో పేదలు కూడా ఉండాలి, బడుగు బలహీన వర్గాలు ఉండాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాహసోపేతంగా 51,000 మందికి పట్టాలు ఇస్తే, ఆ పట్టాలు ఇవ్వడాన్ని ఆ రోజే వ్యతిరేకించింది ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అన్నింటినీ రద్దు చేశారు. అంటే ఇప్పుడు అమరావతి కొంతమంది వ్యక్తులకు సంబంధించిందో, కొన్ని వర్గాలకు సంబంధించిన రాజధానిగా సృష్టించాలనేది బహుశా